దీన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడల్లా వారు డబ్బులించి పోషిస్తున్నటువంటి వారి యూట్యూబ్ల ద్వారా, అదే మాదిరిగా వారు పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది అమాయక రౌడీల ద్వారా నన్ను కుంగదీసే విధంగా, లేదంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా, లేదంటే మా కుటుంబ సభ్యులు, లేదంటే నన్ను నా మంచి కోరే వాళ్ళు ఈ పనికిరాని పార్టీల విషయంలో, పనికిరాని ఆలోచన విధానం కలిగినటువంటి విషయాలపైన వాళ్ళపైన స్పందించకుండా ఉంటే బాగుంటుంది అని నాకు నచ్చజెప్పే విధంగా వాతావరణం నెలకొల్పాలని చూస్తూ ఉన్నారు. అందులో భాగమే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తాను గురుకులాలకు సెక్రటరీగా పనిచేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి అవినీతి ఇర్రెగ్యులారిటీస్ పైన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ ఇవ్వడం, అదే మాదిరిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి సంజయ్ జాజు గారికి నేను లేఖ ఇవ్వడం, డీజీపీ గారికి, అదే మాదిరిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారికి కూడా నేను లేఖలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ తాను 10-12 సంవత్సరాల పాటు నిర్వహించినటువంటి శాఖ ఏదైతే గురుకులాల సొసైటీలో జరిగినటువంటి దుర్మార్గాలు, అక్రమాలపైన చర్చ జరుగుతూ ఉంది. నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా కులం పేరిట, లేదంటే నేను ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిని అని ప్రజలను, అమాయకులను భ్రమలో పెట్టి తాను అవినీతికి పాల్పడ్డాడనే విషయాలు నా దృష్టికి వచ్చినప్పుడు బాధ్యతగా భావించి నేను ఈ చొరవ తీసుకొని విచారణ జరగాలి, బాధ్యులను శిక్షించాలని నేను నా హక్కును వినియోగించుకొని ప్రభుత్వానికి వివిధ వేదికలకు విన్నవించుకుంటే దానిపైన ముప్పెట దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గువ్వల బాలరాజు ఏందో మీ అందరికీ బాగా తెలుసు. ప్రత్యక్షంగా మీరు నన్ను చూసిండ్రు దాదాపుగా 18, 19, 20 సంవత్సరాల పాటు. ఈ సంవత్సర కాలంగా కూడా మీరు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు, లోపల మదన పడుతూ ఉన్నారు. అనవసరంగా వదిలిపెట్టుకున్నామని మీరే పలు సందర్భాల్లో నా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మీరు మాట్లాడినటువంటి విషయాలు మీకు నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారాలో, లేదంటే నాయకులు కార్యకర్తల ద్వారానో తెలుస్తూనే ఉంది. కానీ అన్నీ తెలిసినా నాతో గోక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇది మానుకోవాలి. అందులో భాగమే ఈ రెచ్చిపోతూ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను బయట ఏం మాట్లాడట్లేదు, ఎక్కువ తనకు తానుగా గొప్పగా అభివర్ణించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు చూడండి, ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రత్యేకించి అన్న, తమ్ముడు, నాయకుడు అనే సంబంధాలు ఉంటాయి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్యారలల్ గవర్నమెంట్గా నడిపించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి స్వారోస్ అనే కొంతమంది తమ్ముళ్ళు, అమాయక తమ్ముళ్ళే అంటున్నాయి ఈరోజు నేను. లేకుంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే అన్నోళ్ళు కూడా ఉండొచ్చు, అక్కోళ్ళు కూడా ఉండొచ్చు, చెల్లెళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా నా దృష్టికి వచ్చింది. ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి గతంలో ఏమున్నా కానీ ఏదైనా ఉంటే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తా, నేనే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్లకు మిమ్మల్ని పంపిస్తా, దగ్గరుండి అన్ని మీకు అనుమతి ఇప్పిస్తా, నాకు తెలిసినంతగా ఈ దునియాలో ఆ వ్యవస్థలు ఎట్లా నడుస్తాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ తాను స్వారో నెట్వర్క్ విషయంలో వాళ్ళకున్నటువంటి నిజంగా ఈరోజు పరిగెలాగా కూడా మిగలలేరు తనను నమ్ముకొని మోసపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు మోసపోతూ కూడా తప్పని పరిస్థితుల్లో కొంతమంది తన వెంటే నడుస్తున్నారు. నాకు ఉన్న సమాచారం మేరకు జీవో నంబర్ 17 రద్దుకై పోరాటము అనే ఏదో వేదిక పెట్టుకున్నాడు.
ఆ వేదికలో ఒక గ్రూపులో నా గురించి విస్తృతంగా చర్చ పెడతా ఉన్నాడు. వారు వల్గర్గా మాట్లాడేటువంటి మాటలు, వారు చేస్తున్నటువంటి డిస్కషన్స్ వాళ్ళ గ్రూప్లో ఈయనకు పంపిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి డన్ అని అనేసి ఒక ఏదో రెస్పాండ్ అవుతాడు. కొనసాగించండి అని అంటాడు. మొదలు పెట్టండి దాడులు అని అంటారు. బిడ్డ ప్రవీణ్ కుమార్ అందరినీ మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడితే సరిపోదు. నీ అటువంటి పనికి రాని డాగులేసే గూండాలను, రౌడీలను, వెధవలను చాలామందిని చూసిండు గువ్వల బాలరాజ్. ఏదో పనికిరాని వెధవలతోన నన్ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముట్టడి చేస్తాం, లేకుంటే తిరగనీయం, లేదంటే పనికిరాని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషలో మీరు తొండలెక్కిస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నీకన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ సెక్షన్ నీకు వర్తిస్తుందో ఉపయోగపడుతుందో లేదో, నేనే గనక నా చట్టాన్ని, నా తెలివితేటలను, నా బలగాన్ని గనక ఉపయోగిస్తే నువ్వు సమాజంలో తిరగలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు ఒక దళిత ద్రోహివి. ఇప్పటికీ దళిత్ వాయిస్తోనే కాలం ఎల్ల తీసుకోవాలి, పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే మొదలుపెట్టినాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకే చెందాలి. అసలు సిసలైనటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి అణిచివేతకు గురైనటువంటి, నిజంగా భారతదేశ ధర్మాన్ని, లేదంటే ఇంకా సూటిగా చెప్పాలంటే హిందూ ధర్మాన్ని పాటించేటువంటి దళితులకే ఈ రాజ్యాంగం రిజర్వేషన్ ఫలాలు దక్కాలి అనే విధంగా పోరాటం చేస్తూనే ఎవరైనా దళిత వర్గం కాకుండా దళితుల పైన వాడకూడని భాషలో మాట్లాడినా, ఇష్టానుసారంగా వ్యవహరించినా నీ అటువంటి వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టేటువంటి రోజులు వస్తాయి. నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఇళ్లలో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటే కూడా చిచ్చి చిచ్చి ఈ ఫోటోలు పెట్టుకుంటారా, మనం అంబేద్కర్ బిడ్డలం అని. అంబేద్కర్ బిడ్డలం మేం. అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది మేం, రక్షిస్తున్నది మేం, ఈ భారత సంస్కృతిని కాపాడుతున్నది మేం. నీలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. కాబట్టే చట్టాన్ని ఎట్లా వాడుకోవాలనో ఇక నుంచి నీకు రుచి చూపిస్తాం. ఎవడైతే కేవలము అహంకారంతోన, అక్రమంగా సంపాదించిన డబ్బులతోన ఇష్టారీతిలో వ్యవస్థను భ్రష్టు పట్టించలేము, ఎస్సీ ఎస్టీని అట్రాసిటీ సెక్షన్లను వాడుకుంటే, భారత రాజ్యాంగాన్ని తప్పుగా వాడుకుంటే మాకు మా మేలు జరుగుతుందనే ఆలోచనతోన ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా ఇంటికి వస్తే బూజు పట్టినటువంటి బట్టలు, పనికిరాని షూజు మా ఇంట్లో ఉంటాయి, మాకు అంతకంటే ఏం లేదు అని. మళ్ళీ ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు తెలుసు. ఆ ప్రభుత్వంలోనేమో అవినీతి కేంద్రీకృతమై ఉన్నది, ఈ ప్రభుత్వంలోనేమో అవినీతి వికేంద్రీకరణ అయింది. దొందు దందే. రెండు ప్రభుత్వాలు కూడా అదే పద్ధతిలో అవలంబిస్తున్నాయి. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకొని కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు స్పందించడం లేదు? మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పలు సందర్భాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి అక్రమాలు, ఇర్రెగ్యులారిటీస్ పైన గొంతు చించుకొని మాట్లాడింది. ప్రభుత్వం మీదే ఉంది. ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భంలో నేను శాసనసభ్యుడిగా, నాకు బాగా అలవాటు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ళు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లను సందర్శించడము, విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళతో చర్చించడము, వాళ్ళ కష్ట సుఖాలను
అర్థం చేసుకొని వారికి వెన్నుదన్నుగా ఉండడం అనేది నాకు అలవాటు. కారణం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో నేను పుట్టలేదు, కానీ సంస్కారం ఉన్నటువంటి ఒక కూలీ కడుపులో కష్టపడే తత్వం ఉన్నటువంటి నేపథ్యం నుంచి నేను వచ్చిన కాబట్టి నేను అనుభవించినటువంటి పరిస్థితులను నా పేద ప్రజలు అనుభవిస్తున్నారు, నా పేద విద్యార్థులు అనుభవిస్తున్నారు, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఎప్పుడైనా సందర్శనకు వెళ్తే ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది స్వారో నెట్వర్క్లో ఈయన పెట్టే భిక్షకు లేదంటే ఈయన ఇచ్చేటువంటి తాయిలాలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు జై స్వారోస్ జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను చెప్పినప్పుడు అన్నటువంటి పనికిరాని ప్రభుత్వ పెద్దలకు, అరే ఇదెక్కడి వ్యవస్థ, మనం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులము, మనం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము, ప్రభుత్వంలో ఒక అధికారి తన ఫోటోను రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లను పెట్టిండు, మనల్ని మర్చిపోయేటట్టు చేస్తుండు, ఆయన ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు అని చెప్తే విన్నట్టే వింటారు, తల ఊపుతారు, వదిలేస్తారు. కారణం ఏంది అని అంటే ఆ కేంద్రీకరణలో భాగమే, అవినీతి కేంద్రీకరణలో భాగమే అని నాకు అనిపించింది. వీళ్ళే ఉండొచ్చు 10,000 కోట్లు దాదాపుగా ఆ 10 సంవత్సరాల కాలంలో గురుకులాలను నడిపించడానికి నిధులు కేటాయిస్తే అవి మిస్యూజ్ అయినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇతని సందర్భంగా నేను ఒక చిన్న సవరణ చేసుకోదలుచుకున్న మీడియా మిత్రుల ముందు. నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో, నేను ముఖ్యమంత్రికి పంపిన లేఖలో, లేదు అంటే అధికారులకు కూడా ఇచ్చినటువంటి సందర్భంగా 10,000 అవినీతి అని రాయడం జరిగింది. వాస్తవంగా నేను సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. దాదాపుగా 10,000 కోట్ల నిధులు ఆ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వము విద్యార్థుల విద్య కోసము వాళ్ళ సౌకర్యాల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపింది. దాంట్లో చాలా అవినీతి జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిలో ఇష్టం వచ్చినట్టుగా జేఈ ఐఐటి కోచింగ్ల పేరిట ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఏ టెండర్ లేకుండా, ఏ ప్రభుత్వ అనుమతి లేకుండా, ఫైనాన్స్ అప్రూవల్స్ లేకుండా ఇష్టారీతిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. స్వారోస్ అనే ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అంటే స్పందించకపోవడానికి కారణం నేను అనుకుంటా అక్కడ దోచి ఇక్కడ గత ప్రభుత్వానికి పెట్టినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడేమో పంచుకుంటున్నారు, రాష్ట్రాన్ని దున్నేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఆ పద్ధతి, ఇప్పుడు ఈ పద్ధతి వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. అదేమో కుటుంబ పాలన, ఇదేమో విదేశీ పాలన. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మనం అందరం కలిసి ఉంటేనే, కలిసి ప్రజా సొమ్ము ధనాన్ని పంచుకుంటేనే మళ్ళీ మనం ఏ ఎన్నిక వచ్చినా ముందుకు పోగలుగుతాం, ఢిల్లీకి మూటలు మోయగలుగుతాం అనే వ్యవహారంలో పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా మేము ప్రస్తావిస్తున్నటువంటి అంశాలపైన నోరు మెదపకుండా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదే మాదిరిగా నేను అపాయింట్మెంట్ తీసుకొని అధికారులను కలవడం జరిగింది మరొకసారి మీడియా ద్వారా కూడా. ఎందుకంటే నేను రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సిఎస్ గారు కూడా బిజీగా ఉన్నారు, నేను తప్పు పట్టడం లేదు, వారికి నేను లేఖ ఇవ్వడం జరిగింది. కానీ సమయం తీసుకొని నా లేఖను చదివి తగు చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఉన్నా. డీజీపీ గారు తాను బిజీగా ఉన్నప్పటికీ, నేను మాజీ ప్రజాప్రతినిధి అయినప్పటికీ నాకు వారు సమయం ఇచ్చి విషయాన్ని అర్థం చేసుకొని తప్పకుండా మీరు ఏదైతే నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందో దీనిపైన నేను అర్థం చేసుకొని తగు చర్యలు నా పరిధి మేరకు, నా పరిధిలో నేను తీసుకుంటానని వారు హామీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా సిఎస్ గారు కూడా చూడాలని మరొకసారి నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇదేదో లైట్ తీసుకునే అంశం కాదు. వారు కొత్తగా వచ్చిండ్రు సిఎస్గా, వారికి బిజీగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం కూడా, నేను ముఖ్యమంత్రికి కూడా లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అంశాలను లేదు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ప్రస్తావించినా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నాడు. కారణం ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వారికి ఏటీఎంగా మారింది. నేను మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో,
ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మీ పదవిని కాపాడుకునే దాంట్లో భాగంగా మీకు తోచిన, మీకు అవగాహన ఉన్న భూ ఆక్రమణ ద్వారా, భూ దందాల ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తుండొచ్చు. అవి సరిపోని కారణంగా గత ప్రభుత్వం అక్రమంగా దోచిన డబ్బును మీరు వారిని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేస్తుండొచ్చు, లేకుంటే కూడబలుక్కొని చేస్తుండొచ్చు. మాకేం సంబంధం లేదు. కానీ మేము ఏదైనా ప్రభుత్వానికి లేఖ ఇచ్చినా, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మీరు విస్మరించినట్టయితే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఇద్దరిని కూడా దోషులుగా నిలబెడతాం. మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడకపోవచ్చు, తొండలెక్కిస్తాం, లేదంటే పేగులు మెడకేసుకుంటాం అనేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విడిచిపెట్టే వాళ్ళం కాదు. తెలంగాణ అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజకీయాలకు కొత్తే ఉండొచ్చు, ఉద్యమాలకు కొత్తే ఉండొచ్చు, కానీ నిర్ణయం తీసుకున్నామంటే విజయాన్ని ముద్దాడే వరకు వదిలిపెట్టలేదు. మాకు అవకాశాలు ఆశించిన స్థాయిలో వచ్చినా రాకపోయినా. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలను కూడా రాజకీయంగా అంతం చేసే వరకు వదిలిపెట్టము. ఎన్నిసార్లు మాట్లాడిండ్రు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఎన్నిసార్లు మాట్లాడిండ్రు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అన్యాయం జరిగిందని, ఎన్నిసార్లు విద్యార్థులకు అన్యాయం జరిగిందని మాట్లాడిండ్రు, రైతుల గురించి మాట్లాడిండ్రు. ఒక్కసారి గుర్తురాదా మీకు? ఈరోజు ఇంతకుముందే నాకు సమాచారం వచ్చింది, దళిత్ ప్రజాప్రతినిధులందరూ కూడా ఏదో మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని ప్రశంసిస్తూ ఉన్నారంట. ఎట్లా ప్రశంసిస్తారు ముఖ్యమంత్రి గారిని? ముఖ్యమంత్రి గారు దళిత వర్గానికే కాదు, ఏ వర్గానికైనా న్యాయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? కాబట్టి ఈ రెండు పార్టీలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల్లో, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో ఎక్కడ కూడా సరైన పద్ధతి అవలంబించకుండా మన్మాని అన్నట్టుగా ఇష్టారీతిలో వ్యవహరించినటువంటి కారణంగానే తనకి ఇంకా కొంత పరిగలాగా మిగిలినట్టున్నారు. ఎందుకంటే తనకు వత్తాసు పలికేటువంటి వాళ్లకు అర్హత లేకున్నా ఉద్యోగాలు లేకుంటే కాంట్రాక్టులు అప్పచెప్పిండ్రు కాబట్టి కొంత ఉన్నట్టున్నారు. నీ బండారం బయట పెట్టిన రోజు ప్రవీణ్ కుమార్ గారు మీకు ఒక్కరు కూడా మీ వెంబడి నడవడానికి సిద్ధంగా లేరు. మీ ఎన్నికల్లో నాతో పాటు అచ్చంపేటలో మీ గెలుపు కోసం పనిచేసిన సందర్భంగా మీరు ఓడిపోయిన అది వేరు మాట, కారణాలు చాలా ఉన్నాయి. అధికారిగా ఉంటూ విద్యార్థులకు చదువు విషయంలో చెప్పాల్సినటువంటి విషయాలను పక్కన పెట్టి స్వారోస్ 10 కమాండ్మెంట్స్ మీద ప్రమాణాలు చేయిస్తారు, హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రమాణాలు చేయిస్తారు. ఏదో మీకు నచ్చిన గ్రంథాన్ని పట్టుకొని చదివినట్టుగా చదివి విద్యార్థులను మతాల వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి మీ దుర్మార్గాల కారణంగా, మీ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే మొన్న చాలా సునాయాసంగా గెలవాల్సినటువంటి ఎన్నిక నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నిక ఎక్కడి నుంచో వచ్చిండని మీరే మాట్లాడిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడిండ్రు మల్లు రవి గారి గురించి, అవుట్డేటెడ్ పాలిటీషియన్ అన్నారు ఆయన గురించి. కానీ ఆయనను గెలిపించిండ్రు. నికార్స్ అయినటువంటి అసలు సిసలైనటువంటి పాలమూరు ప్రజల గొంతు తడిపే ప్రయత్నం చేసేటువంటి ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వలేదు. మళ్ళీ నేనంటే ఆయన గురించి వీరుడు సూర్యుడు అని మాట్లాడినాడు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగా నేను మీ గెలుపు కోసం పనిచేసిన తప్ప మీలాగా ఆ రోజేమో కేసీఆర్ తాగుబోతూ, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు, కేసీఆర్ కుటుంబం రకరకాల తప్పులు చేసింది, ఏనుగు మీదేస్తా, ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిగా నేను అడుగు పెడతా అని ఈరోజు ఊడిగం చేస్తున్నావు బీఆర్ఎస్ పార్టీలో. దళితుల ఆత్మగౌరవాన్ని దళిత పేరు చెప్పి తాకట్టు పెడతా ఉన్నాం. ఏమైంది ప్రగతి భవన్? మీరు ఇచ్చినటువంటి పలికినటువంటి ప్రగల్భాలు ఏమైనాయి? దమ్ము లేదా? బీఎస్పీ పార్టీని పాపం ఆ కార్యకర్తలు వారి సిద్ధాంతాలు, వాళ్ళ పద్ధతో, వాళ్ళ ఎదుగుదల కోసం ఏదో ఒక పార్టీని సిద్ధాంతంతో నమ్ముకొని ఉన్నారు. ఆ పార్టీని నట్టేట ముంచినటువంటి మూర్ఖుడివి నువ్వు.
బీఎస్పీ పార్టీని ముంచినావు, అదేవిధంగా దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు, అధికారులకు అపకీర్తి తెచ్చే విధంగా ఈరోజు ఐపీఎస్కు రిజైన్ చేసి, ఎందుకు రిజైన్ చేసినావు అనేది కూడా సంగతి మాకు తెలుసు. ఇంకా వివరాల్లోకి కాగ్ నివేదికను కూడా తెప్పించుకుంటాం. కాగ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో మీ అవకతవకల విషయంలో వదిలిపెట్టే ముచ్చటే లేదు. పంపి దమ్ముంటే ఎంతమందిని పంపిస్తావు? నీ గుండాలను, పనికిరాని వెధవలను నా పైన దాడికి భయపడి రాజకీయాల్లో ఉంటున్నావు అనుకుంటున్నావా? ఏదో అచ్చంపేటకు వచ్చి చాలా మేలు చేసింది నాకు బీఆర్ఎస్ పార్టీ, వదిలిపోయిండు తల్లి లాంటి పార్టీని అని. నువ్వు ఆ తల్లి లాంటి పార్టీ అని మాట్లాడడం, ఎంతమందిని ముంచినావు, ఎంతమందిని రాజకీయంగా పెద్ద కమిట్మెంట్ ఫైర్ ఉన్నటువంటి యువత వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసినట్టు ఒక ద్రోహివి నువ్వు. ఈరోజు రాజకీయాలంటే పేదలు భయపడే విధంగా, మా వర్గాల పిల్లలు యువత భయపడే విధంగా నీ వ్యవహార శైలి వల్ల ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ నేను మాట ఇస్తూ ఉన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితులే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని భావిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఆశలు సీసలైనటువంటి ఉద్యమకారులు, ఆశలు సీసలైనటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆశలు సీసలైనటువంటి దళిత హిందువులు అక్కడ బాధపడుతూ ఉన్నారు. వారికి మా గుర్తింపును ఈరోజు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఈయన ఎమ్మెల్యే కాకున్నా, ఎమ్మెల్సీ కాకున్నా ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారంట, ఈయన హోంమంత్రి అవుతాడంట. ఎవరో పాపం మిత్రులు కూడా, మీడియా సోదరులు కూడా బాగా అడుగుతారు, మీరు హోమ్ మినిస్టర్ అవుతారని. ఎట్లా అవుతారు మీరు అడిగేటప్పుడు? కానీ ఏమన్నా అర్హత ఉందా లేదా అని దయచేసి అడగండి. దాన్ని ఈరోజు ఆయన పక్క నవ్వుకుంటూ చెప్తారు, ఆహాహా ఏదైనా ఇస్తారు అని. ఒక జోకర్ లాగా బాడీ లాంగ్వేజ్, షుడ్ బిహేవ్ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్, ఒక ఎడ్యుకేటెడ్ పాలిటీషియన్ లాగా వ్యవహరించాలి. అక్కడొక చెయ్యి ఇక్కడొక చెయ్యి బాడీ ఊపడం ఏంది అది పద్ధతి? ఎవరైనా మనం రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు మనల్ని చూసి ఇన్స్పైర్ కావాలి. ఇంకా కొంతమంది రాజకీయాల్లోకి వచ్చేటువంటి పద్ధతిలో మన వ్యవహార శైలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏదో నేను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడిండు. మళ్ళీ దాని గురించి ప్రస్తావించిన వాళ్ళ గురించి వాళ్ళపైన కుట్ర చేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు. నేను లారీ డ్రైవర్ కావడం నా కోరిక అనుకున్నా. అసలు వాస్తవంగా వాళ్ళ అమ్మా నాన్న పాపం ఎక్కడున్నారో చదువుకున్నారు, ఆయనకు మంచి విద్యను అందించారు, అవకాశాలు ఇచ్చింది సమాజం, యూనివర్సిటీ మంచి అవకాశం ఇచ్చింది. వీటన్నింటిని తుంగలో దొక్కి ఈయన మొత్తం ఊడిపడ్డట్టు, ఈయనకున్నటువంటి తెలివితేటలు ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేనట్టు చదువుతా పోతాడు. మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న గంటలు, ఎక్కడైనా ప్రజల్లో మాట్లాడలే, ప్రసంగం ఇవ్వాలంటే గంటలు. నిన్ను చీత్కరించుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. గతంలో ఎవరికి మాట్లాడించే అవకాశం లేకున్నది, ఇప్పుడు ఎవడు దిక్కు లేక నువ్వే దిక్కు అన్నట్టుగా నువ్వు ఏం మొరిగినా ఏం మాట్లాడినా నీకు కొంత అవకాశం ఇస్తుంది. కానీ సమయం వచ్చినప్పుడు నిన్ను రాజకీయాల్లో ఎక్కడ కనిపించకుండా నామరూపాలు లేకుండా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకత అది రాసి పెట్టుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా చివరిగా నేను చెప్పేది, ప్రభుత్వం నేను ఇచ్చినటువంటి లేఖకు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, తగు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరిగా ఒకవేళ నేను చేసినటువంటి విమర్శ అవినీతి వికేంద్రీకరణ జరగలేదు, మాకొచ్చే కమిషన్ మాకు వచ్చింది, ప్రవీణ్ కుమార్ దండుకున్న దాంట్లో మాకు వాటా లేదని ప్రభుత్వ పెద్దలుగా భావించే ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ కేసీఆర్, ఎవరైనా సరే నేను చేసినటువంటి విమర్శలపైన స్పందించకపోతే ఖచ్చితంగా అవినీతి వికేంద్రీకరణ మీరే చేసిండ్రు, వ్యవస్థను రాచరిక వ్యవస్థ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం మీరే చేసిండ్రు. మీ వ్యవహార శైలి వల్ల తెలంగాణ గోసపడుతుంది అనే పద్ధతిలో ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము, ప్రధాన ప్రతిపక్షము రెండు కూడా నా విమర్శలకు వెంటనే స్పందించాలి, లేకుంటే తగు చర్యలకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.